ఈ రోజు షాద్నగర్ పట్టణ ఏసీపీ రంగస్వామి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 19వ తేదీ రాత్రి షాద్నగర్ పట్టణ చౌరస్తాలో గల జిఆర్ మొబైల్స్ లో దొంగతనం జరిగిందని ఆ షాప్ కి యజమాని వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించి అరెస్ట్ చేసిన దొంగల వివరాలు తెలియజేశారు. అయితే ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈ దొంగతనం కేసులో 6 నిందితులు ఒక గ్యాంగుగా ఏర్పడి వీరు మధ్యరాత్రి వేళలో రోడ్డు వెంట మూసి ఉన్నటువంటి షాపులను రెక్కి చేసి అటు షాపుల యొక్క షట్టర్లను బలవంతంగా ఎత్తివేసి దానిలో గల నగదును, డబ్బులను ఇంకా వస్తువులను దొంగిలించిన కేసు విషయంలో 2 నిందితులను పట్టుకుని అరెస్ట్ చేస్తామని కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని తెలిపారు. ఈ కేసులో నిందితులుగా A1 గంగాధర్, A2 అనిల్, A3 హనుమంతరాజు ఉన్నారని అన్నారు. ఇందులో విచారణాధికారి ఇన్స్పెక్టర్ పి విజయ్ కుమార్ మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ పవన్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ అవినాష్ ఇంకా డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ సి శరత్ కుమార్ పోలీసులు పాల్గొన్నారు. 19th మిడ్నైట్లో హైవేలో మన నేషనల్ హైవే రోడ్ మహబూబ్నగర్ సైడ్ వెచ్చల రోడ్డు కూడా పాత హైవేలో మనకి షట్టర్ లిఫ్టింగ్ చేసుకొని దొంగతనాలని ఒకటే రోజు 4 షట్టర్ లిఫ్టింగ్ సైడ్ ఉంటాయని అందులో సుమారు ఒక 4 lakhs వర్త్ అమౌంట్ మనకు దొంగతనం అయింది. సో దీనికి సంబంధించి మన కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ అవినాష్ మోహన్ సారు యొక్క ఆధ్వర్యంలో డీసీపీ శంషాబాద్ మా రాజేష్ సారు, డీసీపీ క్రైమ్స్ నరసింహ సారు ఒక టీం ఫామ్ చేశారు. డీసీపీ శశాంక్ రెడ్డి సార్ ఏసీపీ గారు, అట్లానే మా సిఐ గారు పవన్ శంషాబాద్ సిఐ గారు, మన విజయ్ కుమార్ సిఐ షాద్నగర్ టౌన్, అట్లానే శరత్ ఎస్ఐ గారు, తర్వాత మిగతా సిబ్బంది నజీర్, మహేందర్, కుమార్, సంజీవ్ అనే కానిస్టేబుల్ సిరీస్ సంబంధించిన వాళ్ళు, అదే మన కానిస్టేబుల్ నరేందర్, కృష్ణ, శంకరయ్య, మహేష్, రాజేష్, రవి అందరూ కలిసి ఒక టీమ్గా ఫామ్ చేసి మొత్తం మీద ఇలా హైడౌట్ మొత్తం ఐడెంటిఫై చేసుకొని ఇక ట్రాక్ చేశారు. టెక్నికల్గా తను సుమారు ఒక 2 days 3 days కంటిన్యూగా ఎఫర్ట్ చేసి బేసింగ్ ఆన్ ద టెక్నికల్ డేటా బేస్ చేసుకొని మొత్తం మీద వాళ్ళకి ఎదురు ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు వచ్చిన వెహికల్ని కూడా ఐడెంటిఫై చేసుకొని వాళ్ళను ఐడెంటిఫై మొత్తం మీద గంగాధర్ అనే ఒక వ్యక్తిని బెంగళూరు సంబంధించిన వ్యక్తి, ఆయన టీం లీడరు, ఆయన ఒక 6 మందితో కలిసి అతను కలిసి ఒక 6 మంది ఒక టీంగా ఫామ్ అయ్యి ఒక వెహికల్లో, ఒక 4-wheeler వెహికల్లో బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి నైట్ మొత్తం డే టైం అంతా రక్కీ చేసుకోవడం జరుగుతుంది. చేసిన తర్వాత ఎవరు లేని సమయంలో 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో మన కాడ ఈ షట్టర్ లిఫ్టింగ్ తీసుకొని మొత్తం కూడా అన్ని చోట్ల కూడా నగదు మొత్తం తీసుకొని కూడా జరుగుతుంది. ఆ లిఫ్టింగ్ చేసే విధానం ఎలా ఉంటుందంటే ఇలా 5 మంది ఒకేసారి షట్టర్ను బలవంతంగా ఒకసారి లిఫ్ట్ చేసుకొని ఫోర్సులో వర్షం బలంగా ఒకసారి లాగితే అది కొంచెం బెండ్ అవుతుంది. బెండ్ అయిన తర్వాత ఒక మనిషి దూరి సందు వస్తుంది. ఒక మనిషి లోపలికి వెళ్ళి లోపల ఉన్న కౌంటర్లో ఉన్న అమౌంట్ దొంగతనం చేసుకోవడం జరిగింది. దీనిలాగా మన కాడతో పాటు అట్లానే మోయినాబాద్ అనే పోలీస్ స్టేషన్లో, మన దగ్గర షాబాద్ అనే పోలీస్ స్టేషన్లో కూడా ఈ దొంగతనం చేస్తారు. అయితే వీళ్ళని పట్టుకునే క్రమంలో మనకంటే ముందే అక్కడ బెంగళూరు పోలీస్ వారు సుబ్రహ్మణ్యపురం పోలీస్ స్టేషన్ వచ్చిన వాళ్ళు అక్కడ ఇద్దరిని మెయిన్ అంటే గంగాధర్ని అనిల్ని అరెస్ట్ చేశారు. మనం ఒక ఇద్దరిని హనుమంత రాజు పైన అట్లనే పృథ్వీరాజు అనే ఒక ఇద్దరిని బెంగళూరు నుంచి మనం వాళ్ళ బెంగళూరు పోలీస్ వాళ్ళని బెంగళూరు సంబంధించిన ముద్దాయాలని మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఒక 10,000 రూపాయలు నగదు సీజ్ చేసినాము. మిగతా డబ్బులు కూడా వాళ్ళు పీడి వారిని వేసుకొని వాళ్ళ దగ్గర నుంచి మేము నగదు తీసుకొని రిపోర్ట్ చేసుకొని వాళ్ళకి కన్సర్న్ షాప్ కీపర్స్ ఓనర్స్ ఎవరుండో వాళ్ళకి మేము స్వాధీనం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. దీంట్లో మా సిఐ పవన్ గారు అట్లనే విజయ్ కుమార్ టీం చాలా కష్టపడి పనిచేశారు. ఇది వితిన్ షార్ట్ టైం, ఎందుకంటే బాగా అడ్వాన్స్గా పోలీసు వాళ్ళు ఏం పనిచేస్తారనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు వచ్చింది అందరికీ కూడా కొద్దిగా ఇంప్యూర్ ఫీలింగ్ కలిగింది. సో అటువంటి ఫీలింగ్ అనేది ప్రజల్లో రావద్దు ఖచ్చితంగా.